శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వివేకానంద సందేశాన్ని ఈ కాల్ టు ది నేషన్ అనే ఒక చిన్న పుస్తకంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ రోజున సర్వ్ మ్యాన్ యాజ్ గాడ్ అనే అధ్యాయంలో ఒక సందేశాన్ని చదువుదాం. ముందు దాన్ని ఇంగ్లీష్లో చదువుకుని తర్వాత దాని గురించి చర్చించుకుందాం. ఆఫ్టర్ సో మచ్ ఆస్టెరిటీ I have understood this as the real truth. God is present in every jiva. There is no other God besides that. Who serves jiva serves God indeed. In this hell of a world, one can bring a little joy and peace, even for a day, into the heart of a single person. That much alone is true. This I have learnt after suffering all my life. ఆల్ ఎల్స్ ఇస్ మియర్ మూన్ షైన్. వివేకానంద స్వామి చాలా అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. ఆయన హృదయంలో ఉన్న విషయాన్ని, హృదయంలోంచి పొంగుకొస్తున్న విషయాన్ని ఆయన మనతో చెప్తున్నారు. ఏమిటంటే, నేను ఎంతో తపస్సు చేసిన తర్వాత ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాను. అది రియల్ ట్రూత్, నిజమైన నిజం. ఏమిటా నిజమైన నిజం? గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ జీవ. దెర్ ఈజ్ నో అదర్ గాడ్ బిసైడ్స్ దట్. భగవంతుడు అనేవాడు అన్ని జీవుల్లోనూ ఉన్నాడు. అన్ని జీవుల్లోనూ భగవంతుడే ఉన్నాడు. జీవులే భగవంతుడు. అది కాకుండా వేరే భగవంతుడు ఎక్కడో లేడు. ఎవరైతే ఒక జీవుడికి సేవ చేస్తాడో అటువంటి వాడు నిజంగా భగవంతుడికే సేవ చేస్తున్నాడు అని చెప్పి వివేకానంద స్వామి చెప్తున్నారు. భగవంతుణ్ణి మనం మన చుట్టూ ఉన్న జీవరాశుల్లో చూసి మనం ఆరాధించలేకపోతే ఏమీ ప్రయోజనం లేదు. వివేకానంద స్వామి చెప్తారు కదా, ఇంతకుముందు మనం చదువుకున్నాం. ఏమిటంటే, భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నాడు, కానీ మనిషిలో అన్నిటికంటే ఎక్కువ ఉన్నాడు అని చెప్పి వివేకానంద స్వామి చెప్తారు. తోటి వారికి మీరు సహాయం చేయండి, తోటి వారికి మీరు సేవ చేయండి, అదే భగవంతుడికి మీరు చేసే సేవ అని చెప్పి వివేకానంద స్వామి చెప్పారు. మనం భగవంతుడిని కనుక ఆరాధించాలనుకుంటే మన తోటి మానవుల్ని మనం ఆరాధించాలి. అలా చేయనప్పుడు, మన తోటి మానవుల్లో ఉన్న భగవంతుని కనుక మనం ఆరాధించలేకపోతే, మనం వేరే వేరే ఆరాధనలన్నీ చేసి గుళ్ళకి వెళ్ళి అన్ని ముక్కులు మొక్కి ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు అని చెప్తున్నారు. అంటే ఏంటంటే, అవన్నీ చెయ్యొద్దని కాదు అర్థం. తోటి మానవుల్లో భగవంతుని చూడండి అని చెప్పి చెప్తున్నారు. అది ముఖ్యం. మన చుట్టూ ఉన్న మనుషులు నానా బాధల్లో ఉంటే మనం కనుక ఏమీ పట్టించుకోకుండా కనుక ఉంటే అది మంచి పద్ధతి కాదు. భగవంతుడు దాన్ని హర్షించడు. ఆయన చెప్తున్నారు ఏంటంటే, ఇన్ దిస్ హెల్ ఆఫ్ ఎ వరల్డ్ వన్ కెన్ బ్రింగ్ ఎ లిటిల్ జాయ్ అండ్ పీస్ ఈవెన్ ఫర్ ఎ డే ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ఎ సింగిల్ పర్సన్. దట్ మచ్ అలోన్ ఇస్ ట్రూ చెప్తున్నారు. ఏమిటి చూడండి, ఈ ప్రపంచం అనేది ఒక నరకం లాంటిది. అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య విజస్వమాం అని చెప్పి భగవద్గీతలో చెప్తారు. ఈ ప్రపంచం అనేది అనిత్యం, అసుఖం. ఇక్కడ సుఖం అనేదే లేదు అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అదే విషయాన్ని వివేకానంద స్వామి చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రపంచం అనేది నరకప్రాయం. ఇక్కడ కష్టాలకు అంతు లేదు. అసలు మనిషికి ఒక కష్టం ముగిసింది అనుకునే లోపల ఇంకో కష్టం మొదలవుతుంది. అసలు అంతు లేదు దానికి. అటువంటి ఈ ప్రపంచంలో నానా బాధలు పడుతున్న ఒక మనిషికి, తోటి మానవుడికి మీరు కనుక కొంచెం లిటిల్ జాయ్ అండ్ పీస్, కొంచెం ఆనందం, కొంచెం సుఖం, కొంచెం శాంతి మీరు కనుక ఒక్క రోజుకైనా కూడా మీరు కనుక తేగలిగితే, అది కూడా ఏంటి, ఒక్క మనిషికి మీరు చేయగలిగితే, చూడండి ఎన్ని చెప్తున్నారు, కొంచెం సుఖశాంతులు ఒక్క రోజుకి ఒక్క మనిషికి మీరు కనుక చేయగలిగితే అది మాత్రమే నిజము. దట్ మచ్ అలోన్ ఈజ్ ట్రూ. అది మాత్రమే నిజం, అది మాత్రమే సత్యం. అది చేయగలరా మీరు? అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన సేవ. దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఆఫ్టర్ సఫరింగ్ ఆల్ మై లైఫ్. నేను ఇది ఎలా నేర్చుకున్నాను? నా జీవితంలోనే నేను ఎన్నో కష్టాలు పడ్డాను. వివేకానంద స్వామి జీవితంలో ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆయన జీవిత కథను చదివితే మనకి కళ్ళు తిరుగుతాయి. ఏమండి ఇటువంటి కష్టాలు పడతారా అసలు మనుషులు అని చెప్పి అనిపిస్తుంది. ఆ విధంగా ఆయన కష్టపడిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రపంచం అనేది ఇంత ఘోరంగా ఉన్న ప్రపంచంలో మీరు తోటివాడికి కనుక ఎవరికైనా సరే ఒక్క మనిషికి ఒక్క రోజుకి మీరు కొంచెం సహాయం చేయగలిగితే, కొంచెం ఆనందం వాళ్ళకి రప్పించగలిగితే అదే గొప్ప విషయం అని చెప్తున్నారు. అంతకుమించి ఇంక వేరే ఏమి లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. తోటివాడికి మనం కనుక సహాయం చేయలేకపోతే
ఇంకా మనం ఏమి చేసినా కూడా దానివల్ల ప్రయోజనం లేదు. భగవంతుని కనుక మనం నిజంగా ఆరాధించాలనుకుంటే భగవంతుడి విగ్రహానికి పూజ చేయొచ్చు, అది మంచిదే. అయితే మన తోటి వాళ్ళకు కూడా మనం సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. తోటి వారిలో కూడా మనం అదే భగవంతుని చూడడానికి మనం సాహసించగలగాలి. వాళ్ళలో మనం చూడడం, ఆ విధంగా చూడడం మనం నేర్చుకోగలగాలి. అదే నిజమైన ఆరాధన. వివేకానంద స్వామి చెప్పిన మరొక సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.